ఇప్పుడు మహమ్మారిలా పరిణమించింది. ఇంతకాలం నల్లగొండకే పరిమితమైన ఫ్లోరైడ్ క్రమంగా ఇతర జిల్లాలకు వ్యాప్తిస్తోంది. జనం జాగ్రత్తగా ఉండకపోతే అనర్థాలు తప్పవని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాను ఫ్లోరైడ్ భూతం వేధిస్తోంది. నానాటికి భూగర్భ జలాల్లో ఫ్లోరైడ్ శాతం పెరిగిపోతోంది. పంటల దిగుబడుల కోసం చల్లే రసాయనాలతో గ్రౌండ్ వాటర్ కలుషితమవుతున్నట్లు భూగర్భ జలశాఖ పరిశోధకులు నిర్ధారించారు. ఈ ఫ్లోరైడ్ ను అరికట్టకపోతే ప్రజలు అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో పెరిగిపోతున్న ఫ్లోరైడ్ పై ఏబిఎన్ స్పాట్లైట్. రోజు రోజుకి భూగర్భ జల వినియోగం పెరిగిపోతోంది. నీటి అవసరాల కోసం బోర్లు వేసి పాతాళంలో ఉన్న నీటిని భూగర్భంలోంచి బోర్లతో పైకి తేవడంపై భూగర్భ జలశాఖ అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. హనుమకొండ, వరంగల్, మహబూబాబాద్, జనగామ, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని నీటిలో ఫ్లోరైడ్ శాతంపై అత్యాధునిక సాంకేతిక యంత్రాలతో పరిశోధనలు నిర్వహించారు. ఈ పరిశోధనలు హనుమకొండ, వరంగల్, జనగామ, ములుగు జిల్లాలోని 230 గ్రామాల్లో అత్యధికంగా బోరు నీటిని వాడడంతో మోతాదుకు మించి ఫ్లోరైడ్, నైట్రేట్, క్లోరైడ్ పెరిగిందని వెల్లడైనట్లు సమాచారం. భూగర్భ జలాల్ని కాపాడుకునేందుకు ప్రభుత్వం వాల్టా చట్టం తీసుకొచ్చింది. ఈ చట్టం ప్రకారం బోరుకు మధ్య కనీసం 100 మీటర్ల దూరమైనా ఉండాలి. కానీ నిబంధనల్ని ఎవరూ పాటించడం లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ చట్టాన్ని అమలు చేయడం కోసం అధికారులు కూడా పెద్దగా దృష్టి పెట్టడం లేదు. విచ్చలవిడిగా బోర్లు వేస్తుండటంతో పాటు పంటల దిగుబడి కోసం రసాయనాలు మోతాదుకు మించి చల్లడం, ఈ రసాయనాలు భూమి పొరలోకి ఇంకిపోయి భూగర్భంలో నీరు లేక బండలు నుజ్జునుజ్జై పాతాళం నుంచి మోటార్ల ద్వారా తోడేస్తుండటంతో వాటర్ లో ఫ్లోరైడ్ శాతం పెరిగిపోతోందని భూగర్భ జలశాఖ పరిశోధకులు చెబుతున్నారు. దీనికి కారణం ఏంటిదంటే మన తెలంగాణ మోస్ట్లీ గ్రానైటిక్ రాక్స్ పైన ఏర్పడి ఉన్నది. మీరు ఒక 30 ఫీట్స్ కిందికి పోతే కంపల్సరిగా మీరు గ్రానైట్ రాక్ టచ్ అవుతుంది. ఇప్పుడున్న భూగర్భ జలాల్లో కంపల్సరీ గ్రానైటిక్ రాక్స్లో ఉండడం జరుగుతుంది. ఈ గ్రానైటిక్ రాక్స్లో ఫ్లోరైడ్ అండ్ ఫ్లోరోఎపటైట్ అనే మినరల్స్ ఉంటాయి. ఇవి ఉన్న భూగర్భ జలాల్లో కరగడం వల్ల దాంట్లో ఉన్న ఫ్లోరైడ్ కంటెంట్ భూగర్భ జలాలకు వచ్చేసి అది ఒకవేళ మానవులు కనుక తీసుకుంటే వాళ్ళకు బాడీలో ఉన్న బోన్స్ ఖరాబ్ అవ్వడం జరుగుతుంది. దీన్ని ఫ్లోరోసిస్ వ్యాధి అంటారు. సో ఈ ఫ్లోరైడ్ మరి మంచిగా కూడా పనిచేస్తుంది ఎప్పుడైతే అది లిమిట్లో ఉన్నప్పుడు. 1.5 మిల్లీగ్రామ్ ఫర్ లీటర్ ఇది ఫ్లోరైడ్ మనకి అవసరం. ఇది కనుక లేకపోతే బోన్స్ వీక్ కావడం జరుగుతుంది. ఒకవేళ ఇదే కనుక ఎక్కువ మోతాదులో మనం తీసుకుంటే అది మానవునికి హెల్త్ కు హానికరం చేయడం జరుగుతుంది. తాగే నీటితో ప్రజలు అనారోగ్యానికి గురవుతున్నట్లు భూగర్భ జలశాఖ పరిశోధకులు గుర్తించారు. నీటిపై పరిశోధనలను చేపట్టారు. జనగామ, ములుగు జిల్లాలో వాటర్ బాటిల్లో నీటిని తీసుకొచ్చి ల్యాబ్ టెస్టు నిర్వహించారు. లీటర్ నీటిలో 1.5 మిల్లీగ్రాములకు మోతాదుకు మించి ఫ్లోరైడ్ ఉందని పరిశోధకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నీటిని తాగడం వల్ల పళ్లు పుచ్చిపోతాయని, మోకాళ్ల నొప్పుల సమస్యలు తలెత్తుతాయని చెబుతున్నారు. ఫ్లోరైడ్ గ్రౌండ్ వాటర్ లో ఫ్లోరైడ్ కంటామినేషన్, దానివల్ల ప్రజలకు అనారోగ్యాల పాలవుతున్నారని చెప్తున్నారు. ఇప్పుడు మనం ఉమ్మడి వరంగల్ జిల్లాలలో మనకు ఫ్లోరైడ్ కంటెంట్ ఎక్కడ ఎక్కువ ఉందంటే నర్సంపేట ఏరియాలో, కొంచెం హసన్పర్తి ఏరియాలో బిలో 3 ఉంది. 3 మిల్లీగ్రామ్ ఫర్ లీటర్. యాక్చువల్ లిమిట్ ఏంటిదంటే 1.5 మిల్లీగ్రామ్ ఫర్ లీటర్ ఉంటే అది మానవులకు హెల్త్కి సహకరిస్తుంది. అదే కనుక ఒక్కవేళ 1.5 మిల్లీగ్రామ్ ఫర్ లీటర్ క్రాస్ అయిందనుకోండి ఫ్లోరైడ్ కంటెంట్ గ్రౌండ్ వాటర్లో, అప్పుడు మానవునికి హాని జరగడం జరుగుతుంది. ఫ్లోరైడ్ శాతం పెరిగిపోతుండగా అరికట్టేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టడం లేదు. పైగా ఈ నీటిలో మోతాదుకు మించి నైట్రేట్ కూడా తోడవడంతో తాగడానికి పనికిరాని దుస్థితి నెలకొందని పరిశోధకులు అంటున్నారు. మన నర్సంపేట నాగుర్లపల్లి అనే ఒక ప్రాంతం ఉంది. ఆడ 3.38 మనకు ఫ్లోరైడ్ ఉంది. మనకు యాక్చువల్ ఉండాల్సింది 1.5 మిల్లీగ్రాములు పర్ లీటర్ ఉండాలి. ఆడ కొంచెం ఎక్కువగా ఉంది. తర్వాత దుగ్గండి అక్కడ కూడా 3.82 మిల్లీగ్రాముల పర్ లీటర్ మనకు నమోదైంది. అలానే నర్సంపేటలో ఇట్కాలపల్లి అనే గ్రామంలో కూడా మనకు 2.38
మిల్లీగ్రాములు పర్ లీటర్ నమోదైంది. ఈ 3 ప్రాంతాలు తప్పించి మిగతా ప్రాంతాలు అంత ఎక్కువగా మనకు లేదు. అయితే మీరు కంపేర్ చేసుకున్నట్టయితే నల్గొండ జిల్లాలో మీకు కమ్మాగూడ అని నార్కట్పల్లి దగ్గర ఉన్నది, అక్కడ 10.5 మిల్లీగ్రాములు పర్ లీటర్ ఉంది, అంటే అధిక మోతాదు అనమాట అది. తర్వాత ఇంకోటి ఎల్లారెడ్డిగూడెం అని నల్గొండ జిల్లాలో ఉంది, అక్కడ 6.15 మిల్లీగ్రాములు పర్ లీటర్ ఉంది. ఇవి చాలా ప్రమాదకరమైన స్థాయి. సో అంత ప్రమాదకరమైన స్థాయిలో మన వరంగల్ జిల్లాలో లేవు. కాబట్టి ఏదైతే మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టు 3 గ్రామాలు ఉన్నాయో ఆ గ్రామాల ప్రజలకి కొంచెం మనము తాగునీటి సమస్య లేకుండా మనకు పైప్ లైన్ ద్వారా, ఎక్కడైతే రిజర్వాయర్ నుంచి పైప్ లైన్ ద్వారా వాళ్ళ గ్రామాలకు సప్లై చేస్తే మనకి ఎలాంటి ఇబ్బంది ఉండదు. అక్కడ బోర్వెల్స్ నీళ్లు మాత్రం తాగకపోవడం మంచిదనేది మా యొక్క ఉద్దేశం. ఇప్పటికైనా ఫ్లోరైడ్ వాటర్ ని నియంత్రించేందుకు ప్రభుత్వం అధికారులు వర్షపు నీటిని నిల్వ చేసుకునేందుకు గృహాల వద్ద ఇంకుడు గుంతల నిర్మాణం చేపట్టాలి. రైతులు తమ బోరుబావుల వద్ద ఇంకుడు గుంతలు తీసుకోవాలని భూగర్భ జలవనరుల శాఖ పరిశోధకులు సూచిస్తున్నారు. లేదంటే ఉమ్మడి వరంగల్ జిల్లాకు ఫ్లోరైడ్ మహమ్మారితో ప్రమాదం పొంచి ఉందని హెచ్చరిస్తున్నారు.